జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అందుకే నా జన్మభూమి రుణం తీర్చుకోవటానికి నేను వేమూరు మీద పరిశోధన చేశాను. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా వేమూరు వారు కలుసుకోవటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వేదిక మీద ఉన్నవారంతా వారి రంగాలలో నిష్ణాతులే. మిగిలిన వారిలో కొద్దిగా పరిచయం ఉన్నా కానీ సామాజిక మాధ్యమాల ద్వారా ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటాము. అలాగా మాకు పరిచయం ఎక్కువైంది. నేను రోసయ్య గారి చేత వేమూరులో ఈ పుస్తకావిష్కరణ చేద్దామని అనుకున్నాను. కానీ నా అంటే 5 ఏళ్ళ నుంచి నేను ఈ పుస్తకం విడుదల చేద్దామని ప్రయత్నం. కానీ నా దురదృష్టం ఆయన లేరు. ఆయన పెద్ద కుమారులు శివసుబ్బారావు గారు విచ్చేశారు. ఆయన సుబ్బారావు గారి భార్య బేబీ గారు కూడా వచ్చేశారు. సంతోషం అండి మీరు వచ్చినందుకు. సుబ్బారావు రోసయ్య గారు అబ్బాయి. సరే, ఈ స్టేజ్ మీద ఉన్న ఈ నిష్ణాతుల గురించి చెప్పాలంటే నాకు సోదరి అరుణ సభా నిర్వహణలో అందివేసిన చేయి ఇప్పుడు మీరంతా ప్రత్యక్షంగా చూశారు, విన్నారు. విజయవాడలో అరుణ గారి అధ్యక్షతన నరసం సభా నిర్వహణలో ఆమె విశ్వరూపం చూశాను. అరుణ సరదాగా మాట్లాడుతుంది అనుకున్నాను, కానీ ఆమె కవిత్వం జ్వలించే అరుణ కిరణం, నిత్య చైతన్యశీలి, సమాజంతో గళంతో పోరాడే యోధురాలు. నా మీద ప్రేమతో ఒంగోలు నుంచి వచ్చి ఈ సభకు అధ్యక్షత వహించిన అరుణ గారికి ప్రేమపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. డాక్టర్ పెదారపు చెన్నారెడ్డి గారు. డాక్టర్ చెన్నారెడ్డి గారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో వివిధ పదవులు నిర్వహించి ప్రస్తుతం దక్షిణ భారత హిస్టరీ కాంగ్రెస్కు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. చెన్నారెడ్డి గారు పిహెచ్డీలో నాకు పర్యవేక్షకులు. సామాన్యంగా గైడులు రీసెర్చ్ స్కాలర్స్ని ఇబ్బంది పెడతారు, కానీ చెన్నారెడ్డి గారు నా పరిశోధనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అందువలన మా కుటుంబ సభ్యులం కొన్ని జిల్లాలలో క్షేత్ర పర్యటన చేసి ఆంధ్రప్రదేశ్లో పేరంటాళ్ళు గ్రంథాన్ని విజ్ఞులు మెచ్చే విధంగా వ్రాయగలిగాను. నా పుస్తకావిష్కరణకు ఇచ్చేసిన చెన్నారెడ్డి గారికి మనఃపూర్వ నమస్సులు. చిరంజీవి అభినేని హరికృష్ణ. మనం ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో వార్తలు, వివిధ కార్యక్రమాలు, భక్తి ఛానల్లో కనుల విందుగా భక్తి కార్యక్రమాలు చూస్తున్నామంటే హరికృష్ణ సమర్థవంతంగా నిర్వహించటం వలననే. హరికృష్ణ మా ఊరే నాకు పుత్ర సమానుడు, కొడుకే అవుతాడు వరుస. వ్యవసాయ రంగంలో సేవలకు గాను మాజీ ప్రధాని చరణ్ సింగ్ పేరిట ప్రతిష్టాత్మకమైన ICAR అవార్డు అందుకున్న తొలి తెలుగు జర్నలిస్టు. అది మన తెలుగు వారందరికీ గర్వకారణం. నేను ఫోన్ చేయగానే తీరిక లేకున్నా తప్పకుండా వస్తానని వచ్చి సభారంజకంగా పుస్తక పరిచయం చేసిన హరికృష్ణకు ఆత్మీయ ఆశీస్సులు. కానీ హరికృష్ణ ఫస్ట్ టైం ఏమన్నావు, కానీ చక్కగా చెప్పావు నాయన, ఇంకా నీకు అలవాటు అవుతాయి, ఇంకా చాలా సభల్లో ఇలాగే నువ్వు పాల్గో. తర్వాత జైతి తిరుమలరావు గారు. తిరుమలరావు గారు 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన 1,00,000కు పైగా తాళపత్రాలు, రాతప్రతులను పునరుద్ధరించారు. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ఆదివాసీ కళా ప్రదర్శనను చూసిన
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆయన కృషిని అభినందించారు. ఒక మాటలో చెప్పాలంటే తిరుమలరావు గారు గిరిజనుల కళా సంస్కృతుల పరిశోధనకు అంకితమయ్యారు. సమయం లేకున్నా గౌరవ అతిథిగా ఈ సభలో పాల్గొని నా గ్రంథం గురించి మాట్లాడినందుకు తిరుమలరావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి. శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు పరిచయమై కొద్ది కాలమే అయినా ఇద్దరం తెలుగు భాషాభిమానులం కావటంతో ఒకరి రచనలకు ఒకరం అభిమానులం అయ్యాం. తెలుగు భాషపై, గజల్ సాహిత్యంపై ఆమె చాలా కృషి చేశారు. ఆమె గజల్ సామ్రాజ్ఞి. 2 తెలుగు రాష్ట్రాలలో 14-15 సాహితీ ప్రక్రియలలో రచనలు చేసిన వారు మల్లీశ్వరి తప్ప మరొకరు లేరు. మల్లీశ్వరి సభలో నా గురించి, నా గ్రంథం గురించి మనస్ఫూర్తిగా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు. కళారత్న బిక్కి కృష్ణ. బిక్కి కృష్ణ గారు నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులుగా కళా సాహిత్య సేవారత్న. కృష్ణ గారికి సేవారత్న కూడా సేవ చేస్తున్నారు. నేను ఇస్తున్న బిరుదు. కృష్ణ గారికి సమయం ఇస్తే నా గ్రంథం మొత్తం ఏకతాటిగా చెప్పగలరు. మిగిలిన వారికి పరిగె కూడా మిగలదు. అందుకే చివరికి పెట్టాం సార్. సభల నిర్వహణలో, రచనలలో సమయం లేకున్నా ఈ సభకు విచ్చేసి గౌరవ అతిథిగా పాల్గొనటానికి వచ్చి నా గ్రంథాన్ని గురించి ప్రసంగించినందుకు కృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. చరిత్ర అంతా రాజులు, యుద్ధాలు, జయాపజయాలు, వారు నిర్మించిన కట్టడాలు వీటితో నిండిపోయింది. అందులో సామాన్యులకు, మహిళలకు చోటు లేదు. శ్రీశైలంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చరిత్ర, సంస్కృతి, పురావస్తు శాస్త్రపీఠం సూక్ష్మ పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. పరిశోధన అంటే ఏదో పెద్ద పెద్ద వాటిని పైనే కాదు, సూక్ష్మ అంశాలు, గ్రామాలు, చివరకు వ్యక్తిపై కూడా పరిశోధించవచ్చు. అందులో భాగంగానే నేను ఎంఫిల్లో గుంటూరు జిల్లాలోని వేమూరు గ్రామ సాంఘిక, ఆర్థిక, రాజకీయ, మత మరియు సాంస్కృతిక పరిస్థితులు పరిశీలన అనే అంశంపై పరిశోధన చేసి పట్టా పొందాను. ఈ గ్రంథం 5 సంవత్సరాల నుండి విడుదల చేయాలని ప్రయత్నం కుదరలేదు. అది ఒకందుకు మేలయ్యింది. ఇంకా పరిశోధించి వేమూరు కైఫియత్తు, మా నాన్నగారి పొలంలో దొరికిన యక్షిణి విగ్రహం, భట్టిప్రోలు, చందోలు, శ్రీకాకుళం, అమరావతి, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, ముక్త్యాల రాజా వారి గురించి అధిక సమాచారం సేకరించడం జరిగింది. ఈ గ్రంథం నా జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఉపయోగపడింది. దేశానికి పట్టుగొమ్మలు, జీవనాడులైన గ్రామసీమల రూపురేఖలు తరాలు మారిన కొద్దీ మారిపోతున్నాయి. ప్రతి దేశం, ప్రతి జాతి తన పూర్వ సంస్కృతిని, నాగరికతను మర్చిపోకుండా కాపాడుకోవాలి. ఈ తరం వారికి తమ సంస్కృతి ఏమిటో, వెనుకటి తరాల వారు ఎటువంటి ఆచార వ్యవహారాలు పాటించేవారో చరిత్ర పుటలలో బంధించి రాబో తరం వారికి అందించవలసిన బాధ్యత చరిత్రకారులపై ఉంది. జానపద కళాకారుల నోట తెలుగు జాతి జీవితాంశాలు వినవస్తాయి. గ్రామ సంస్కృతులను, సంప్రదాయాలను, పల్లె పదాలను, ఆటపాటలను, కళారూపాలను కాపాడుకుందాం అని ఆలోచన ప్రతిరూపమే వేమూరి విజ్ఞాన సర్వస్వం. అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కృష్ణం వందే జగద్గురుం దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగతస్పృహః
वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహలేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 108 అధ్యాయాలను కూడా తను చాలా చక్కగా చదువుతారని తన దీంట్లో కూడా నేను చదివాను. అది ఆ విషయం గుర్తు రాలేదు మేడం, కానీ ఇప్పుడు గుర్తు చేశారు చెప్పడానికి. కృష్ణ భక్తులు మీకు లేనిది ఏంటి తల్లి? విజ్ఞాన సర్వస్వం రాసుకున్నారు, అందుకే మీకు అందరి తరఫున. నాకు మీరందరూ పొగుడుతున్నారు కానీ నాకు అదంతా నాకు తెలియదు. నాకు చదువుకోవాలని చిన్నప్పటి నుంచి ఉండేది, చదివాను రాశాను. పొగడతంటే లేనిది చెప్పేది పొగడతా, ఉన్నది చెప్పేది అభినందన. ఓకేనా? దానికి దీనికి ఆ డిఫరెన్స్. ఇప్పటికీ చదువుతూనే ఉన్నారు, భవిష్యత్తులో ఇంకా చదువుతూనే ఉంటారు. వంశీ గారు, మీరు ఏదో ఆడియో ప్లే చేస్తామన్నారు, రండి. ఇక్కడ పెట్టండి సౌండ్. మా గురువు గారికి పుస్తకం పంపించాను. అమ్మది ఆయన అక్కడ సౌండ్ పెట్టండి. చెప్పండి గురువు గారి గురించి ఒక మాట. మా గురువు గారు అంటే అమ్మ కూడా బాగా తెలుసు. వంశీ గారి గురువు గారు ఈ పుస్తకం సంబంధించి వారు ఇక్కడ రాలేకపోయినా వారి సందేశాన్ని ఈ ఫోన్లో పంపించారు. అది వినిపించాలని చాలా తాపత్రయపడుతున్నారు వంశీ గారు. అది విందామంటారు మీ అందరి అభిమానంతో. స్వదేశీ ఆలోచనలతో దేశ చరిత్ర పునర్నిర్మాణానికి శాసనాలు, ఇతర ఆధారాలు, వేదాది గ్రంథాలు, విషయపు లోతులు పూర్వ చరిత్రకారుల్ని పరిహసించే వేళ ఈ వేమూరు గ్రామ చరిత్ర పరీక్షిత్తు మహారాజు శాసనాధారం నుంచి నేటి వరకు 7 స్వదేశీ ఆలోచనలతో దేశ చరిత్ర పునర్నిర్మాణానికి శాసనాలు, ఇతర ఆధారాలు, వేదాది గ్రంథాలు, విషయపు లోతులు పూర్వ చరిత్రకారుల్ని పరిహసించే వేళ ఈ వేమూరు గ్రామ చరిత్ర పరీక్షిత్తు మహారాజు శాసనాధారం నుంచి నేటి వరకు 7,000 సంవత్సరాలలో వికసించిన వేప ఊరు వికసించిన వికాసంపై రచయిత్రి వేసిన టార్చ్. మరిన్ని గ్రామాల మహోన్నత చరిత్రలు చరిత్రకారులచే వెలికి తీసి అఖండ భారత నవ్య చరిత్ర రచనకి ఈ గ్రంథం ఆరంభ నీరాజనంగా భావిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తూ సీతాపతి ఎదురుపాటి.